శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 23rd చాప్టర్లో 26 శ్లోకా నుంచి నవవిధ భక్తి గురించి ఒక్కొక్క దాన్ని మళ్ళీ వివరంగా చెప్తున్నాడు ఆ పరమేశ్వరుడు సతీదేవికి. హృదయాకాశేన సంపశ్యన్ జన్మ కర్మాణి వై మమ ప్రీత్యోచ్చోచ్చరాణం తేషామేతత్ కీర్తనముచ్యతే. అంటే ముందుగా శ్రవణం గురించి చెప్పారు. అంటే ఒక స్థిరమైన ఆసనంలో కూర్చుని మనస వాచ కర్మణ ఆ కథ కీర్తనను ఆనందంగా వింటాము. అది పానము చెయ్యటం చెవుల ద్వారా. ఆహారాన్ని ఎలా అయితే నోటి ద్వారా ఆస్వాదిస్తున్నావో ఈ శ్రవణం కూడా అంతలాగా ఆస్వాదిస్తూ దాన్ని వినాలి అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ రెండవదైన కీర్తన ఎలా ఉండాలి. హృదయాకాశము ఎలా అయితే బాహ్య ఆకాశమందు ఎలా అయితే శబ్ద రూపాల్లో ఉన్నది పంచభూతాల్లో ఉన్నది పరమాత్మ, అలాగే హృదయమన్న ఆకాశంలో ఆ పరమాత్మ యొక్క దివ్య లీలలను అంటే చింతతో చేస్తూ మధురంగా గానాలు చెయ్యటము. అంటే పరమాత్మ యొక్క లీలలు అలాగే పరమాత్మ యొక్క అన్నీ కూడా ఆ తత్వాలతో నామాలతో కూడుకుని చక్కగా చింతనతో అంటే దాని ఒక అర్థాన్ని అవగాహన చేసుకుంటూ మధురమైన వాణి ద్వారా పైగా ఉచ్చారణ స్వరంలో చక్కగా ఉచ్చారణ ఎక్కువగా గట్టిగా కూడా చేస్తూ. ఎందుకు అంటే ఇప్పుడు నేను చదవగలుగుతున్నాను, ఇప్పుడు వేరే మనుషులు అయితే మనం చదవగలం, కానీ ఇతర జీవులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఆత్మరూపంలో ఉన్నది, కాకపోతే కర్మానుసారంగా అక్కడ పోయి అలా పుట్టవలసి వచ్చింది, అవి వినలేవు. కాకపోతే నేను ఎప్పుడైతే గట్టిగా ఉచ్చరిస్తుంటానో అవి చదవలేవు కాబట్టి విని అన్నా సరే, ఎలా అయితే కొన్ని కొన్ని క్రతువులు మనం ఆచరించకపోయినా చూసినంత మాత్రాన వినినంత మాత్రాన స్పర్శించినంత మాత్రాన మన మీద ఎలా అయితే ప్రభావం ఉంటుందో ఇవి కూడా నలుగురు విన్నంత మాత్రాన ఎవరికో ఒకరికి మళ్ళీ బుద్ధి ఇటువైపు రావటం, వాళ్ళు కూడా దాన్ని తెలుసుకోవాలి, దాని వైపుగా వాళ్ళు పయనం చేయటం అన్నది ఆస్కారం ఉంటుంది. గట్టిగా ఉచ్చరిస్తూ చెయ్యాలి. అందుకే భజన సాధకులు కీర్తనని అంటే దీన్నంటారు భజించటము. మనసా వాచ వ్యాపకం దేవి మాం దృష్ట్వా నిత్యం సర్వత్ర సర్వదా నిభర్యత్వం సదా లోకే స్మరణం తద్ధుదాహృతం. పైగా స్మరణ, మూడవది స్మరణ, స్మరించటము. దేన్ని స్మరిస్తున్నావు అంటే నిత్యుడైన ఆ పరమేశ్వరుని సదా సర్వత్రా అంటే ఏది చూసినా, ఎందుకంటే సర్వవ్యాపి సర్వం వ్యాపించి ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడంటానికి, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అంటానికి వీల్లేదు. సర్వము ఉన్నది పరమాత్మే. మన మధ్యలో కొంతకాలానికి వచ్చిపోతున్నాం, పైగా మనం వచ్చిపోతూ ఉన్న మనలో కూడా ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి మనలో చలనం ఉంది, ఇవన్నీ చేస్తున్నామన్న వాస్తవాన్ని గ్రహించగలగటం. అందుకే సదా ఎప్పుడు ఎక్కడున్నా సర్వత్రా. ఈ నవవిధ భక్తుల్లో ఏది చెప్పినా సరే నిత్యము నిరంతరం. అంటే నువ్వు లేచి ఉన్నప్పుడు ఎలా అయితే చేస్తున్నావో నువ్వు పడుకునేటప్పుడు అదే చేసుకుంటూ పడుకుంటున్నావు, మళ్ళీ దీని కారణంగా స్వప్నావస్థలో ఉన్నా సరే మళ్ళీ నువ్వు పొద్దున్న మెలుకునేసరికి అదే భావనలో ఉండగలగటము. అంతలాగా సమర్పణ భావంలో ఉండి చెయ్యటము. అందుకే ఈ సంసారంలో సర్వము వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ అని నిరంతరము నిర్భయంగా ఉంటూ ఆయన్నే స్మరించటము. దీన్ని మళ్ళీ నిర్గుణ స్మరణ భక్తి అని కూడా అంటూ ఉంటారు. అరుణోదయ మారంభ్యం సేవకాలే అర్చిత హృదా నిర్భయత్వం సదా లోకే స్మరణం తద్దుదాహృతం. అరుణోదయ కాలము అంటే సూర్యుడు ఉదరిస్తున్నప్పటి నుంచి, అంటే పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి మొదలు పెట్టుకుని రాత్రి మనం పడుకునేదాకా, పడుకునేటప్పుడు కూడా అలా చింతంతా అంటే మనసంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉండటము. దీన్ని సేవ అంటారు. నాలుగవది సేవ చేసుకోవటం అంటే ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ కూడా నిర్భయంగా భక్తితో భగవత్ విగ్రహాన్ని సేవించుకోవటం. అయితే ఇక్కడ విగ్రహం అంటే మన ఇంట్లో ఉన్న ఆ పూజ మందిరంలో ఉన్న ఒకటేనా, దీనికి ముందు చెప్పినట్టుగా సర్వంతర్యామి సర్వం వ్యాపించి ఉన్నా అంటే అన్నీ అయి అంటే దేన్ని సేవిస్తున్నా సరే ఇది పరమాత్మ అన్న భావనతో నువ్వు చేసుకోవటం, సేవ అంతా కూడా అది మళ్ళీ పరమాత్మని చేసినట్టే. అందుకని ఆ తత్పర చింతతో చెయ్యాలి. సేవ చేసుకుని మళ్ళీ సేవ చేసే క్రమంలో కూడా ఆ పరమాత్మనే స్మరించి చెయ్యటం. దీన్ని అందుకే సగుణ స్మరణ భక్తి అంటారు. ఎందుకంటే ఒక రూపాన్ని చూసి ఇది పరమాత్మ అన్న భావనలో చేస్తున్నావు. సదా సేవ్యానుకుల్యేన సేవనం తద్ధి గోగణీహ హృదయామృత భోగేన ప్రియం దాస్యాముదాహృతం.
ఇప్పుడు దాస్యం గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ సమయం, సందర్భం అన్నది ఏదున్నా సరే, నువ్వు ఎప్పుడైనా సరే భగవత్ చింతన ఉన్నప్పుడు ఎలా అంటే ఈ మనస్సుతో చేస్తున్నావు, ఈ శరీరంతో చేస్తున్నావు. ఈ శరీరం అన్నది ఇంద్రియాలతో ఉన్నది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. అందుకే ఇక్కడ సేవ చేసేటప్పుడు ఆ పరమాత్మను ధ్యానిస్తూ హృదయంలో నా ఇంద్రియాలన్నీ కూడా దాని యందే లగ్నమై ఉండి నిరంతరము సేవించుకోవటము. దాస్యం అంటే త్రికరణ శుద్ధిగా. చాలామంది దాసోహాన్ని కాళ్ళకు పడుతున్నావు అంటే అర్థం ఏమిటి అంటే, ఇయన్నీ నువ్వే నీ పాదాల చెంత ఇవన్నీ నేను పెడుతున్నానన్న భావనలో పెట్టగలగటము. అందుకే తనని తానే ప్రభు ఒక్క సేవకుడిగా తలించి ఆ హృదయామృతాన్ని, ఆ భోగాన్ని అంతా కూడా స్వామికి ప్రియంగా ఎప్పుడు ఉండాలని అలా ఎవరైతే చేస్తారో దాన్ని దాస్యం అంటారు. అది కూడా నిరంతరము. అంటే అంతరం లేకుండా. కాసేపు చేసి మానేసి ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాం. లౌకికంగా సేవకులు అంటే మనకి ఇంటికొచ్చి చేసేవాళ్ళు అనుకుందాం. ఒక సమయానికొస్తారు. పైగా ఈ సమయానికొచ్చిన రోజు అదే సమయానికొస్తాడని లేదు. కొన్ని కొన్ని కారణాల చేత రాలేకపోవచ్చు. కొన్ని కొన్ని మళ్ళీ సెలవులు కూడా తీసుకుంటారు. అయితే ఇక్కడ నిరంతరము అంటే అంతరం లేకుండా ఈ దాస్యం అన్నది ఎలా చేస్తున్నావు అంటే 24 గంటలు చేస్తున్నాము. అయితే అన్ని ఇంద్రియాలు, ఆ మనస్సు అన్ని సమన్వయం చేసుకుని చేస్తున్నావు. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని చేస్తున్నావు. ఇది సర్వానికి మూలమైన వాడు సర్వవ్యాపి ఈయన. అందుకే ఆ హృదయామృతం ఉన్న భోగాలు అన్నీ ప్రీతి వదిలేసి స్వామిని సేవించుకోవటంలో సదా ఆనందంతో చేసుకున్నవాడు దాసుడవుతాడు. సదా భృత్యానుకుల్యేన విధినా మే పరాత్మనే అర్పణం షోడశానాం వై పాద్యాదీనాం తదర్చనం. భగవంతుడికి 16 ఉపచారాలతో సేవించుకోవటం శాస్త్రాల్లో చెప్పిన విధులు బట్టి. అంటే ఇక్కడ ముందుగా మనం ఆవాహన చేయటం. అంటే నిజంగా ఇక్కడ సగుణ ఉపాసన. అంటే పరమాత్మ ఇక్కడ ఇలా ఉన్నాడు. అంటే నన్ను నేను సమర్పించుకోవటానికి ఇది పరమాత్మ కాబట్టి ఆయనకి నేను సేవ చేసుకుంటున్నాను. ఈ 16 ఉపచారాలతో నేను పైగా నా శక్తి కొలది. అంటే ఏదైతే మనకి అందుబాటులో ఉన్నదో, ఏదైతే నాకు వీలవుతున్నదో శక్తి కొలది. ఈ ఉపచారాలతో పరమాత్ముని అంటే శాస్త్రాల్లో చెప్పిన పద్ధతిగా సదా. అందుకే ఆవాహన చేయాలంటే ఆవాహన. సర్వవ్యాపి అయిన పరమాత్మను నేను ఇక్కడ ఈ రూపంలో ఇక్కడ కొలుస్తున్నాను అన్న భావనలో ఆవాహన చేసి ఆ ఆసనం మీద కూర్చోపెట్టి మళ్ళీ కాళ్ళు కడుక్కోవటానికి పాద్యము, చేతులు కడుక్కోవటానికి ఆర్ఘ్యము, అలాగే తాగటానికి ఆచమనీయము, స్నానం చేసి మళ్ళీ వస్త్రాలు ధరించి మళ్ళీ యజ్ఞోపవీతం ధరించి గంధ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల నమస్కార ప్రదక్షిణ, ఇవన్నీ 16 ఉపచారాలు. ఇలా అర్చించుకోవటం అన్నది ఇక్కడ అర్చన అని చెప్పబడి ఉన్నది. ఎందుకంటే సగుణ నుంచి నిర్గుణకి వెళ్ళాలి, సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి అంటే నాకది సులభం కాదు. అందుకని ఈ ఉపచారాల రూపంలో ఆ పరమాత్మను సేవించుకుంటూ సేవించుకుంటూ ఆ సాన్నిధ్యంలో కొన్ని భావనలు మారుతూ కొన్ని గుణాలు మారుతూ ఇలా నాకు శుద్ధత్వం వస్తుంది. మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్ యదష్టాంగేన భూస్పర్శా తద్వే వందనముచ్యతే. అలాగే ఇక్కడ వందనం. ఇక్కడ ఈ వందనం అన్నది కూడా విశేషంగా అంటే ఇక్కడ పరమాత్మను మనస్సులో ధ్యానం చేస్తూ వాక్కుతో ఆయనకి మంత్రాలు ఉచ్చరిస్తూ 8 అంగాలు ఏవైతే మనలో ఉన్నాయో ఈ అష్ట అంగాలు ఆ భూమిని స్పర్శ చేస్తూ మన ఇష్ట దైవానికి నమస్కరించటము, దాన్ని వందనం అంటారు. మగవాళ్ళైతే అష్ట అంగాలు, ఉదరం అన్నది ఆడవాళ్ళకి తాకకూడదు, వక్షస్థలం కూడా తాకకూడదు అంటారు. అందుకే 2 కాళ్ళు, 2 చేతులు, ఆ శిరస్సు, ఆ పెదాలు, ఈ జంగాలు. అందుకని వాళ్ళేమో ఈ అష్టాంగాలు తాకేలాగా చేస్తారు. ఆడవాళ్ళు మాత్రం మోకాళ్ళ మీదుగా చేస్తూ ఉంటారు. దీన్ని అంటే నా సర్వస్వం అంటే ఇదంతా నీది, ఇవి నీవి, నీకే నేను సమర్పించుకుంటున్నానన్న భావనలో చెయ్యటము. ఇష్ట దైవానికి అంటే అంతా దైవమే, సర్వవ్యాపి, అన్నీ పరమాత్మే అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విశేషంగా మన మనస్సు ఎందుకో వాటికి ఆకర్షింపబడుతూ ఉంటుంది. అందుకని ఈ రూపంలో నీకు నేను ఇలా చేస్తున్నానన్న భావన. మంగళ అమంగళం యత్ కరోతీశ్వరో హి మే సర్వతన్మంగళాయేతి విశ్వాస సఖ్యత లక్షణం. మళ్ళీ సఖ్యత అంటే స్నేహం చేయటం.
ఎలా అయితే అర్జునుడు కృష్ణుడితో చేశాడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే మంగళాలు గాని, అమంగళాలు గాని ఏదన్నా జరగచ్చు జీవితంలో. సుఖాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు. ఎలా అయితే ఇది ఒక ప్రవాహము. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. కాకపోతే సమభావ స్థితిలో నేను తీసుకోవాలి. అందుకే మన జీవితంలో మంగళకరంగానా, అమంగళకరమైన ఏది జరిగినా సరే, ఇవన్నీ నా శ్రేయస్సుకే, నేను చేసిన వాటి ఫలితాన్నే నాకు లభిస్తుంది అన్న దృఢ విశ్వాసంతో పరమాత్మ మీద సఖ్యభక్తి ఎక్కువగా ఉండటము. అంతేగాని నేనేమడిగాను నువ్వేమిచ్చావన్నట్టుగా మనం మాట్లాడకూడదు. నేను చేసిందే నాకు వస్తుంది. పైగా అనుగ్రహించాడు కాబట్టి ఇంకా నన్ను ఉంచాడన్న జ్ఞానం అన్నా ఉండాలి మనకి. ఆ దృఢ విశ్వాసంతోనే ఆయనతో అంటే ఏదన్నా స్నేహం అంటే ఏంటి? ఏది జరిగినా నాకిదొచ్చింది, లేకపోతే నాకదయ్యిందని మనం ఎలా అయితే స్నేహితులతో చెప్పుకుంటామో, ఎవరికి చెప్పుకోవాలి? పరమాత్మకి చెప్పుకోవటం తెలుసుకోవాలి. ఆయన్ని పట్టుకుంటే సర్వము నీ వశం అయిపోతుంది. ఇంక వేరే వాళ్ళ వ్యాపకాలు మనతో పడకుండా పరమాత్మ యందే అలా ఉండగలటం నేర్చుకోవాలి. ఏదన్నా మనకి మంచిది జరిగిందంటే వీళ్ళకి చెప్పి, వాళ్ళకి చెప్పి అన్నీ చేస్తాం. దీనికి జరగాలని నేను దేవుడిని కదా మొక్కుకున్నాను. మొక్కుకున్నాను. అది జరిగినప్పుడు ముందుగా ఎళ్లి దేవుడికి ఏమన్నా థాంక్స్ చెప్పుకుంటామా? లేదు. "ఏయ్! మాకిదొచ్చేసింది, మాకిది జరిగిపోయిందని" ఈ స్నేహితులకి చెప్పుకుంటూ ఉంటాం. కోరిక కోరిందక్కడ, ఇచ్చింది అక్కడ. కానీ నేను చేసేదేంటి ఇది. ఇది కాదు సఖ్యత. సఖ్యత ఏంటి అంటే చెప్పకుండా ఉండలేని స్థితి. పైగా చెప్పకుండా ఉండలేని స్థితి అన్నట్టుగా ఇష్టం వచ్చిందంతా చేసేసుకొని నీకు జెప్పేసాను హమ్మయ్య! అన్నట్టుగా కాదక్కడ. అంటే ఆ పరమాత్మ యందే నిత్య స్నేహము, విడరాని బంధం కింద ఉండిపోవటము. అలా ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో అది సఖ్యత. కృత్వా దేహాదికం తస్య ప్రీత్యే సర్వం తదర్పణం నిర్వాహాయ చ శూన్యత్వం యద్ధతాత్మసమర్పణం. చివరిగా తొమ్మిదవది ఆత్మసమర్పణ. ఈ ఆత్మ సమర్పణ అంటే ఎప్పుడు ఆత్మ మనకు కనిపిస్తుందా? ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా పంచభూతాల్లో ఏది దాన్ని తాకలేదు, అగ్ని దహింపలేదు, అలాగే స్పర్శించలేదు, దర్శించలేదు. ఇన్ని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఆత్మ సమర్పణ అంటే ఏ ఆత్మ ఉన్న కారణంగా నీలో చైతన్యం ఉన్నదో ఈ శరీరంలో అన్నీ పనిచేస్తున్నాయి. నేను ఇంకా జీవించి ఉన్నానన్నది మూలం. అందుకని మొత్తాన్ని సమర్పించుకుంటూ ఉన్నది ఆత్మ తప్పితే ఇంకోటి ఏదీ కాదన్న వాస్తవాన్ని గ్రహించి ఆనందంగా నిన్ను నీవే పరమాత్మకి ఎందుకంటే ఇది నేనన్నది నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ నేనన్నది ఏదీ లేదు. అంతా ఉన్నది నువ్వే. అది తెలుసుకుని ఇక్కడ ఎవరైతే అంతలా సమర్పణ భావంగా తన్ని తానే సమర్పించుకుని ఉంటారో, ఎందుకంటే నిర్వాహకుడు ఎవరు? పరమాత్మ. అందుకని నువ్వు కానిది, నువ్వు లేనిది ఏదీ లేదు. నడిపించేవాడివి నువ్వు. అందుకే ఈ దేహాది వస్తువుల ఈ దేహంలో పనిచేసే ప్రతిదానికి కారణం నువ్వు. అందుకని అన్నీ కూడా సంతోషంగా ఆ స్వామికే సమర్పించుకోవటము. నా నిర్వహణ చూసేది నువ్వు. నన్నిలా ఇచ్చి ఇక్కడ నిలబెట్టింది నువ్వు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావన్న జ్ఞానంతో ఆత్మ సమర్పణ చేసుకున్నవాడు. నవాంగానీతి మద్భక్తేర్భుక్తి ముక్తి ప్రధాని చ మమ ప్రియాని చాతీవ జ్ఞానోత్పత్తి కరాని చ. అందుకే నా భక్తులకి ఈ నవవిధ భక్తి అన్నది ఉన్నది. అంటే ఈ నవవిధ భక్తులు సగుణోపాసనైనా నిర్గుణోపాసనైనా అయితే ఈ తొమ్మిదిలో ఏదో ఒకటి పట్టుకుంటావు. అయితే శ్రవణం అన్నది తేలిక. ఎందుకంటే ముందే దాస్యంలాగా వందనాలు, సఖ్యత ఇవన్నీ మనకి రావు. స్మరించటం కూడా ఎప్పుడొస్తుంది అంటే, అప్పుడప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు స్మరించడం, బాధొచ్చినప్పుడు స్మరించటం, లేకపోతే ఇంకోటేదో నేను కోరికతో ఉన్నాను కాబట్టి స్మరించటం అంటే అది మళ్ళీ అల్పస్థితే. కాస్త తక్కువ స్థితే. కాకపోతే నిరంతరం ఆ స్థితిలో ఉండాలి అంటే, మెల్లమెల్లగా వినగా వీట్లి మీద మక్కువ మళ్ళీ నాకు ఆట్లి మీద శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. అందుకే ఇవి నా భక్తికి 9 అంగాలు. అయితే ఇవి ఏం చేస్తాయి? భోగాన్ని, మోక్షాన్ని 2 ప్రసాదిస్తాయి. పైగా ఇవి ప్రసాదించటానికి కారణం ఏంటంటే జ్ఞానం వస్తుంది. అజ్ఞానం తొలగిపోతుంది. ఇవి చెయ్యగా ఇవి సాధనలు సిద్ధి పొందటానికి నిన్ను సిద్ధపరుస్తున్నాయి. అందుకే ఇవి నాకు అట్లాంటి సాధకులంటే నాకు చాలా ప్రియమైన వాళ్ళు. ఈ సాధనలంటే నాకు ఇష్టము అని చెప్పాడు. ఉపాంగాని చ మద్భక్తేర్బహూని కథితాని వై బిల్వాది సేవనాధీని సముజ్జాని విచారతః. ఎలా అయితే ఇవి 9 అంగాలు భక్తికి అని చెప్పాడు. అలాగే దానికి ఉప అంగాలు కూడా ఉన్నాయి. అంటే భక్తితో ఎన్నో ఉపాంగాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏమిటి అంటే బిల్వ పత్రాన్ని అలాగే చెట్టుకు నీళ్లు పోయటం ఇవన్నీ కూడా చెప్పే ఉన్నాయి.
అవన్నీ కూడా అంటే ప్రతీదీ పరమాత్మే అన్న భావన రావాలి. అందుకే నా భక్తి గురించి అంగాలు కూడా చాలా ఉన్నాయి. బిల్వర్చన, సేవన మొదలైనవన్నీ కూడా ఉpanగములే. అవి మళ్ళీ విచారణ ద్వారా ఊహించదగినవి. విచారణ, విచక్షణతో కూడుకున్నది. తరించటానికి మూలమది. ఇత్తం సాంగోపాంగ భక్తిర్మమ సర్వోత్తమ ప్రియే జ్ఞాన వైరాగ్య జనని ముక్తిధాసి విరాజతే. అంటే ఇక్కడ భక్తి అన్నది ఎలా ఉండాలి అంటే అనన్యంగా ఉండాలి. అందుకే ఇది సంఘ అంగాలతో కూడుకున్నది. సంఘం అంటే ఒక సమూహము. అందుకే ఈ అంగాలతో కూడుకుని ఉన్న భక్తి చాలా ఉత్తమమైనది. ఇది ఏం చేస్తుంది? జ్ఞానం వస్తుందంటే అర్థం ఏంటంటే వైరాగ్యం కూడా నీకు శాశ్వతమైన వైరాగ్యము. అది ఉద్భవించటానికి కారణమవుతుంది. జ్ఞాన వికసనకి మూలమవుతుంది. అందుకే ఇవి ముక్తిని కూడా ఇస్తున్నాయి. అందుకే ముక్తి ఈ వైరాగ్యానికి దాసి. అంటే జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళకి ముక్తి అన్నది దాసుడుగా అయిపోతుంది. సర్వకర్మ ఫలోత్పత్తి సర్వదా త్వత్సమప్రియ యచ్చిత్తే సా స్థితా నిత్యం సర్వదా సోతి మత్ప్రియ. అందుకే దేవి భక్తి సర్వదా అన్ని కోరికల్ని ఆ ఫలితాలన్నీ కూడా తప్పకుండా ఇస్తుంది. భక్తి ద్వారానే సులభుడు పరమాత్మ. అందుకే ఈ భక్తికి నేను కూడా ఇష్టపడతాను. అంటే నిన్నెంత ఇష్టపడుతున్నానో ఆ భక్తికి కూడా నేను అంతగా ఇష్టపడతాను. అందుకే నిత్యము నిరంతరము ఈ భక్తి నివాసం ఎక్కడెక్కడైతే ఉంటుందో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. త్రైలోక్యే భక్తి సదృశః పంతా నాస్తి సుఖావహః చతుర్యుగేషు దేవేశి కలౌ తు సువిశేషతః. అందుకే ఓ దేవేశి ముల్లోకాల్లో ఈ 4 యుగాల్లో కూడా ఎలా అయితే అన్ని యుగాలలో ఏది చూసినా సరే కలియుగం చాలా కష్టతరం అంటారు. ఎందుకంటే ధర్మం క్రమేణా క్రమేణా 4 పాదాల నుంచి ఒక పాదానికే వచ్చేసింది అని. అందుకే త్రేతాయుగమైనా సరే, ద్వాపర యుగమైనా సరే, ఏ యుగమైనా సరే, కలియుగమైనా సరే భక్తి. అందుకే భక్తితో సమానమైనది ఇంకా సుఖదాయకమైన మార్గం అన్నది ఇంకొకటి లేదు ఎవరికీ. పైగా కలియుగంలో ప్రధానంగా విశేషంగా సుఖాలు ఇవ్వటానికి ఇది తప్పితే ఇంకో ఏది మార్గం లేదు. కలౌ తు జ్ఞాన వైరాగ్యో వృద్ధరూపో నిరుత్సవో గ్రాహక భావతో దేవి జాతో జజరతామతి. పైగా ఈ కలియుగంలో సుఖాలు కలిగించి సకల ఉపాయాల్ని కూడా సమకూర్చగలిగేది భక్తి మాత్రమే. అయితే ఇక్కడ దేవి ఈ కలియుగంలో చాలా తక్కువగా ఉంటుంది భక్తి. అందుకే జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా గ్రహించేవారు ఎవ్వరూ లేరు. కనుక ఈ 2 గుణములు కూడా ఎలా అయితే వృద్ధాప్యం అన్నది శక్తి చాలా సన్నగించి ఉంటుంది. ఏమీ చెయ్యలేం. వినికిడి పోతుంది. నడవటం గాని, ఆహారం తినటం గాని అన్నీ లోపించే ఉంటాయి మనకి. పెద్దగా ఏమీ చేయలేం. అంటే ఈ భక్తి అన్నది అంతలాగా నిరుత్సాహంగా ఉన్నట్టుగా ఉన్నది ఈ కలియుగంలో. కానీ కలియుగంలో గాని భక్తి గాని పట్టుకోగలిగితే ఏం చేస్తుంది? జ్ఞాన వైరాగ్యాలు 2 గ్రహించగలిగేలాగా మనల్ని ఉద్ధరిస్తుంది. కాకపోతే ఇక్కడ ఆ భక్తి అన్నది స్వల్పంగా ఉన్నది ఈ కలియుగంలో. అందుకే ఇక్కడ మళ్ళీ ఉత్సాహం అన్నది శూన్యమైపోయింది. దాని కారణంగా ఈ జనన మరణాల రూపంలోనే అక్కడే ఉంటూ ఉన్నారు. కలో ప్రత్యక్ష ఫలధా భక్తి సర్వయుగేష్వపి తత్ప్రభావాదహం నిత్యం తద్వశో నాత్ర సంశయ. అయితే కలియుగంలో విశేషంగా భక్తి ఇది అన్ని యుగాల కన్నా అంటే నిజంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేయటం పెద్ద విశేషం కాదు. ఏది నాకు అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా నేను అంతలా దాన్ని పట్టుకుని చేసినప్పుడు అది విశేషమైన ఫలితం ఇస్తుంది. అందుకే ఇక్కడ భక్తి అన్ని యుగాల్లో కూడా విశేషమైతే కలియుగంలో ఇంకా ప్రత్యక్ష ఫలదాయకం. అంటే నువ్వు చేస్తావు నీకొచ్చేస్తుంది. భక్తి ప్రభావం చేత నేను సదా ఆ భక్తుడికి వశమైపోతాను. ఇందులో ఎటువంటి సంశయం లేదు. పరమాత్మే మనకి వశమైపోయి ఉన్నప్పుడు ఇక అన్నీ మన వశంలో ఉన్నట్టే కదా లెక్క. అందుకే కొంతమందిని చూస్తూ ఉంటాం. వీళ్ళ భక్తి ఎంతలా ఉంటది, వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏది చెప్తే అది జరుగుతుంది. ఎందుకు? నిస్వార్థంగా ఉంటారు. నిర్మలంగా ఉంటారు. లోక హితార్థమై మాట్లాడతారు తప్పితే, మళ్ళీ అందులో ఏదో ఆశించి గాని, లేకపోతే ఇంకొకళ్ళకి ఏదో కీడుని
చెయ్యాలని కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఎలా అయితే పరమాత్మ తత్వం ఉన్నదో, గుణాతీత, సర్వాతీత అయిన పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో, ఆ పరమాత్మ ఆరాధనలో, ఆ పరమాత్మ భక్తిలో వీళ్ళు కూడా ఆ సామీప్యంలో అలా అవుతూ ఉన్నవాళ్ళు. అందుకే ప్రకాశవంతంగా ఎలా అయితే సాత్విక గుణం ఏం చేస్తుంది? జ్ఞానమయంగా, ప్రకాశవంతంగా ఎలా చేస్తుందో ఈ భక్తులు అలా ఉంటారు. అందుకే వాళ్ళకి అన్నీ లభిస్తాయి. ఇందులో ఎటువంటి సంశయం లేదు అంటే అది అర్థము. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 23rd చాప్టర్లో 40 శ్లోక సంపూర్ణం.